ఫోన్ కు లాక్ అంత సెక్యూరిటీ ఎందుకు నీకు? నాలా సీక్రెట్స్ ఉండేగా. అంటే నీకు సినిమానే అంటే సినిమాలల్లా యూజ్ చేయడం చాలా వరకు నువ్వు నిజం అనుకుంటావు. అవును, దాదాపు నిజం. ఆ అమ్మాయి పరిచయం అయితే మంచిగుండు, ఆ అమ్మాయి తోటి కాసేపు మాట్లాడితే మంచిగుండు, అమ్మాయి తోటి చాటింగ్ చేయాలి. ఎంతమంది నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్? 70-80 మంది ఉంటారు. లవ్ అంటే ఓ అట్రాక్షన్, ఓ ఫీలింగ్ అని తెలిసింది. ఏ తర్వాత ఓ అమ్మాయిని చూసుకున్నా. ఏజ్ వరకైనా 30 సంవత్సరాలైనా 35 సంవత్సరాలు ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఉండేది అట్రాక్షనే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ టు ది మై విలేజ్ షో. ఇవాళ మన ఊరి ఆగం వ్యక్తి అయిన పవన్ నుంచి మాకు మంచిగా ఇంటర్వ్యూ ఆశిస్తున్నాం. చాలా న్యాచురల్గా ఉంటుంది వీడియో, అందరు యూజ్ చేసి మన పవన్ ఏం చెప్తారో నేర్చుకుందాం. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఒక టీనేజ్ యువకుని యొక్క రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంటాయో మీకు క్లియర్గా క్వశ్చన్స్ అడిగి, ఇది చాలా హారెస్ట్ పర్సన్, క్లియర్గా చెప్తాడు ఏ విషయమైనా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, నువ్వు ఎక్కువ ఎగురు, ఇది ఎక్కువ ఎత్తుడు కొద్దిగా సెట్ చేద్దాం. సరే, ఫస్ట్ నువ్వు ఏ తరగతి చదువుకున్నావు? ఏ క్లాస్? నేను ఇప్పటి వరకు 10th అయిపోయింది. నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు ఇది ఇంటర్వ్యూ కాదు ఇది. సరే నేను 10th దాకా కంప్లీట్ చేసిన. 10th ఫెయిల్ అయిపోయినా, మొన్న 10th ఫెయిల్ అయినా. పాస్ అయినా? మళ్ళా సప్లిమెంటరీ రాసినా కానీ మళ్ళీ 10th ఫెయిల్. 10th ఫెయిల్. నీ జీవిత లక్ష్యం ఏంటిది? లక్ష్యం అంటూ లేదు కానీ చిన్న కళ ఉంది. ఓ కారు కొనుక్కోవాలి, ఓ బండి, ఓ సైకిల్, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అట్లుంది. కానీ చదవంటే ఇంట్రెస్ట్ లేదు. 10వ తరగతి పాస్ అయిదామని ఉందా, అవద్దని ఉందా? 10వ తరగతి డిగ్రీ దాకా కంప్లీట్ చేద్దామని నాకుంది, కానీ నాకు చదవంటే అస్తలేదు. కాదు, చదవంటే ఇష్టం లేదు. నేను రాత్రి వచ్చిన ఏమో ఇలా రా అని చెప్పి రేపు వస్తుంది కావచ్చు. మరి చదవంటే ఇష్టం లేదు, మరి డిగ్రీ ఎందుకు చేయాలి? నేను సింగపూర్ పోదాడని నాకు ఆశ. సింగపూర్ పోయి డబ్బులు సంపాదించి కారు, సైకిల్, జీవు అవన్నీ కొనుక్కుందామని అట్లా. ఇప్పుడు 10th చేస్తే సాలరీ ఎక్కువ రాదు, సో డిగ్రీకి కొద్దిగా విలువ ఎక్కువ కదా అట్లా. సరే, మీ నాన్న దుబాయ్ కోట ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి బాగానే రోజులు. ఇంట్లో కారు ఉందా? లేదు. ఇంకేముంది ఇంట్లో? నాకు అవసరం ఉన్నాయి ఏం లేవు. అన్ని రోజుల నుంచి మీ నాన్న పోయి ఏం లేదు, నువ్వు పోయి ఆడ ఏమి ఇస్తావు అనుకుంటున్నావు నువ్వు ఆడ సింగపూర్లో? నేను మా డాడీ అంతా లేదు కదా, నేను కొద్దిగా తెలియమంతండి. ఫోన్లు అంటే బాగా మోజాట జనాలు అందరూ అంటారు, నీ అభిప్రాయం దీనిపైన? అది నిజమే, నేను ఫోన్లు బాగా వాడతా, ఫోన్లు బాగా యూజ్ చేస్తా. నాకు టచ్ ఫోన్స్ అంటే బాగా ఇష్టం. టచ్ ఫోన్స్? టచ్ స్క్రీన్, స్క్రీన్ టచ్ ఫోన్? స్క్రీన్ టచ్ ఫోన్. సోషల్ నెట్వర్క్ లో, ఫేస్బుక్ లో అన్నిట్లా గొప్ప ఫోటోలు పెడుతున్నావు అంటే ఎందుకు పెడుతున్నావు? అదే నీ ఫేస్బుక్ అకౌంట్ చూస్తే గాంధీ తాత ఫోటో, వివేకానంద ఫోటో, పెద్ద ఫోటోలు ఉంటున్నాయి, ఎందుకు? రేపు నిజం చెప్పాలి, రేపు మాపు ఫేస్బుక్ లా లేడీస్ ని ఫ్రెండ్స్ చేసుకోవాలంటే కొద్దిగా స్టేటస్ ఉండాలి. నాకు అట్లా లేదు. సో వాళ్ళ పొజిషన్ లా వాళ్ళ ఫోటోలు పెట్టినాం అనుకో, ఎట్లనో ఈడు మంచోడు, ఈయన ఫ్రెండ్ చేసుకోవచ్చు అనే కొద్ది ఫ్రెండ్ చేసుకుంటారని. అంటే లేడీస్ కోసం మంచి ఫోటోలు పెట్టాలి. అవును, లేడీస్ కోసం. నాకైతే అలా నాకు ఈ విషయం అర్థం ఏంటంటే, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు చూడరు. అది పెద్ద నాయకులు మనం తీసుకున్నాం అనుకో, వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా గొప్ప నాయకులు అయ్యారు. ఆ ఉద్దేశంతో మన పవన్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తోని వాళ్ళ ఫోటోలు పెడుతున్నాం, కొద్దిగా ఇంప్రెస్ చేస్తున్నాం, అంతేనా? మరి ఒక్క అకౌంట్ ఉంటే అయిపోతుంది, మరి 4-5 అకౌంట్లు ఎందుకు ఫేస్బుక్ అకౌంట్? లేదు, నేను ఫేస్బుక్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు ఫేస్బుక్ అంటే తెలియదు. ఓకే, ఎట్లా అంటే తాప్కో క్రియేటివ్ అట్లా 2-3 చేసుకున్నా. నాకు తెలియదు కాబట్టి నాకు ఏం చేసుడో తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఫేస్బుక్ అంటే ఏంటిది, ఫేస్బుక్ లో ఏం చేస్తారు అన్నీ తెలిసింది. అందుకు ఇప్పుడు నాకు 2 ఉన్నాయి, 2 యూజ్ చేస్తున్నా నేను. 2 ఉన్నాయట? ఓకే, 2 ఉన్నాయి. 2 ఎందుకు ఫేస్బుక్ లో? 2 ఎందుకు చెప్పు? 2, ఒకటి పాతది, అది ఓపెన్ అయితే లేదని కొత్తది క్రియేట్ చేసుకున్నా మొన్ననే.
మొన్ననే క్రియేట్ చేసుకున్నా. మెసేజ్ బ్యాలెన్స్ వేసి ఈ మధ్యన మెసేజ్ చాలా మంది కొడుతున్నట్టు అందరు అభిప్రాయం, అందరు చాలా అంటారు. మరి ఎవరు కొడుతున్నారు? ఎవరికి మెసేజ్ పోతున్నాయి ఎక్కువ? పర్సనల్ లేదు నేను ఎవరికి మెసేజ్ కొట్టలేదు. పర్సనల్ అట్లాంటి క్వశ్చన్లు మీడియా ఉన్నది చెప్పలేరు, అది చాలా ఇబ్బంది లేదు. అలాంటిది ఏం లేదు. లేదు. నేను ఇంతవరకు మెసేజ్ చేయలేదు. లేదా? లేదు, నిజం. మరి మెసేజ్ బ్యాలెన్స్ ఎటు పోతుంది? నేను ఇంతవరకు మెసేజ్ బ్యాలెన్స్ చేయించలేదు. ఎప్పుడు చూసినా ఫేస్బుక్ నెట్లో ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఫేస్బుక్ లోకి వెళ్ళి మెసేజ్ చేసిన, ఫోన్ల నుంచి మెసేజ్ చేయలే. మరి ఎందుకు లాక్, ఫోన్ కు లాక్ అంత సెక్యూరిటీ ఎందుకు నీకు? నా అలా సీక్రెట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూత్ అంటేనే నాట్ డౌన్ ద పాయింట్, దిస్ హి హాస్ సమ్ సీక్రెట్స్, హి విల్ టెల్ ద సీక్రెట్స్. ఇప్పుడు యూత్ అంటేనే అమ్మాయిల ఫోటోలు, అబ్బాయిల ఫోటోలు, కమైండ్ ఫొటోస్ అన్ని కమైండ్ ఉంటున్నాయి. మేమంటే పర్లేదు, మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు ఫోన్. మీకు ఇచ్చినప్పుడు ఆ ఫోటోలు, ఆ వీడియోలు అవి ఇట యూతే మా పరిస్థితి ఏంది? మేము ముందు మళ్ళా మాట్లాడగలమా మేము? అలాగ అర్థమైంది. అంటే ఏంటి అసభ్యకరమైన వీడియోస్, ఫొటోస్? అసభ్యకరమైన లేదు, అలాంటివి కాదు. అలాంటివి నేను వాడను. మరి ఏంటి అసలు ఏముంటుంది? సెక్యూరిటీ ఏంటుంటుంది మనకు? అది నా పర్సనల్, అది నేను చెప్పలేను. పర్సనల్ అడగదు ఎక్కువ మనం, మరి టూ మచ్ పర్సనల్. ఎంతైనా కొద్ది మీడియాకు పెద్ద లీక్ చేయలేదు. అంటే ఈ మధ్యన నువ్వు ప్రేమిస్తున్నా అని అంటున్నారు. టీనేజ్ లో లవ్ సహజం, అది ప్రతి ఒక్కరు అంతే కదా. అంటే మీకు ఇబ్బందికరం ఉంది ప్రశ్న? అది కామన్ రా. అది లేదు. మీరు హ్యాపీ డేస్ సినిమా చేసిండ్రా? చూడలేదా? నేను చూసిన మనం కూడా చూసిన. చూడు రే, అందులో టీచర్ ఉంటాడు. టీచరు యూత్ కు పాటలు కాకుండా లవ్ స్టోరీస్ ఎక్కువ చెప్తాడు. అవునా? చెప్పు. అతను యూత్ కు చెప్పాల్సిన ఏంటి, కానీ అవి కాకుండా లవ్ ఎందుకు చెప్పిండు? కొద్దిగా అది సినిమా రా. అది సినిమా లెక్క ఉంటుంది. సినిమా రియల్ లైఫ్ ఎట్లా పెట్టుకుంటూ ఆడు రియల్ లైఫ్ తీసుకుని ఆ సినిమా క్రియేట్ చేసిండు. ఏ సినిమా అయినా ఎవరినైనా ఓ స్టోరీ నుంచి ఆడుతుంది. మీరు ఇప్పుడు సినిమాలే ప్రామాణికంగా తీసుకుంటారు, సినిమాలు హీరో వాళ్ళు ఇట్లా అవే ప్రామాణికంగా తీసుకుంటారా? అవి నటన. ఇప్పుడు నేను కిక్ సినిమా తీసుకొని నాకు కిక్ లేదని చదువు పని చేసుకున్నా. అది నటన. నాకు కిక్ లేదు అలా. అందరు అంటారు శ్రీకాంత్ నువ్వు ఇన్స్పైర్ చేసుకొని ఎక్కడైనా శ్రీకాంత్ పేరు వాడుకుంటుండు, శ్రీకాంత్ అన్న ఇట్లా చెప్పిండు కిక్కులు ఉండాలి అని అంటారు. మరి దీనిపై అభిప్రాయం? అవునా? ఇది నా పేరు చేసుకుని జీతం మీద కిక్ వేసుకుంటున్నా? లేదు, ఇంతవరకు నేను ఎవరి పేరు యూజ్ చేసుకోలే. యూజ్ చేసుకునే అవసరం రాలే. అలాంటి పరిస్థితి వస్తే నేను అక్కడ నుంచి తప్పుకుంటా గానీ ఒకళ్ళ పేరు వాడుకుని నేను. ఓకే, మ్యాటర్. ఫస్ట్ ఫేస్బుక్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫేస్బుక్. సో ఫేస్బుక్ లో అంటే ఏంది అసలు? ఫేస్బుక్ ని ఎందుకు యూజ్ చేసుకోవాలి? కొత్త ఫ్రెండ్స్ కోసం. కొత్త ఫ్రెండ్స్ కోసం, ఉన్న ఫ్రెండ్స్ కోసం కాదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఉన్న ఫ్రెండ్స్ కోసం, కొత్త ఫ్రెండ్స్ కోసం. ఇంకో దానిలో ప్రపంచానికి తెలియాల్సిన విషయాలు అందులో ఫొటోస్ అప్లోడ్ చేసుకుని. ఓకే, ఫోటోలు అప్లోడ్ చేసుకుంటాం, ఫోటోలు చేసుకుంటాం. రెండో విషయం. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి పరిచయాలు పెంచుకునే మెసేజర్. ఓకే, మెసేజింగ్ తో ఫ్రెండ్స్ తో పరిచయాలు పెంచుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎలాంటి పరిచయాలు పెంచుకున్నావు ఫేస్బుక్? నేను బాగా మందిని ఫ్రెండ్స్ చేసుకున్నా ఫేస్బుక్ నుంచి. ఏంది అంటే ఎంతమంది నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్? 70-80 మంది ఉంటారు. తక్కువనే. మన ఊర్లోకి వెళ్ళి 70-80 ఫ్రెండ్స్ అంటే మంచోడే. అంటే ఫేస్బుక్ లో హీరో వాళ్ళ ఫోటో ఎందుకు పెడుతున్నాను? నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. నేను ముందే చెప్పినా కదా, ఇప్పుడు నేను యూత్ ని. యూతా? మీరు యూత్ కి ఇంకా ఎక్కువ యూత్, యంగ్ యూత్. మీరు యంగ్ యూత్. ఓకే, మేము యూత్. మీరు టీనేజ్ మీరు. ఓకే, మేము యూత్, మీరు టీనేజ్. మీరు యూత్ అని చెప్పకూడదు. ఇప్పుడు మేము టీన్స్ కదా, మాకు కొద్దిగా ఆశలు ఎక్కువ ఉంటాయి. ఏ ఆశలు? ఫీలింగ్స్. అది ఏం ఫీలింగ్స్? ఆ అమ్మాయి పరిచయం అయితే మంచిగుండు, ఆ అమ్మాయి తోటి కాసేపు మాట్లాడితే మంచిగుండు, అమ్మాయి తోటి చాటింగ్ చేయాలి, అలాంటి. దానికి దీనికి సంబంధం? హీరో వన్ ఫోటోకు నీకు సంబంధం? ఇప్పుడు హీరో వన్ ఫోటో పెడితే దానిలో సగమైన అందంగా ఉండడు అనుకొని ఫ్రెండ్ చేసుకుని మెసేజ్ చేసుకుని రోజు ఫోన్లు అట్లా ఫ్రెండ్స్ అవుతారు. అంటే సైబర్ నేరాలు చేద్దామని? సైబర్ నేరాలు అంటే తెలుసా ఆయనకి? సైబర్ నేరాలు అంటే ఇట్లాంటి బాగా శిక్ష ఉంటాయి. అంటే ఏం చేస్తారు? ఫేస్బుక్ లో హీరో వాళ్ళ ఫోటోలు పెట్టడం,
పెట్టి హీరో అని చెప్పడం, మేల్ ఉంటే ఫీమేల్ అని పెట్టడం, ఇట్లాంటి పెట్టి సైబర్ నేరబాలు అమ్మాయిని ట్రాప్ లో పడేసి ఆమె పర్సనల్ విషయాలు చేసి ఇట్లాంటి ఆమెను జీవితాన్ని మొత్తం గుగ్గిపాలు చేయడం, ఇట్లాంటి లక్ష్యాలు చెప్పు. అదంతా టూ మచ్. అట్లా అతను పవన్ కి అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. జస్ట్ ఫ్రెండ్స్ ని పెంచుకోవాలి, ఫ్రెండ్స్ తో సైబర్ నేరాలు అండి ఇవే. సోషల్ నెట్వర్క్ ను ఇట్లాంటి అని యూజ్ చేస్తుడు సైబర్ నేరాలు. ఇట్లాంటిది నువ్వు అన్న ఉద్దేశం అది. హీరో అని ఫోటోలు పెట్టుకోడు అందంగా ఉన్నాడు కానీ అమ్మాయిని ఇట్లా ట్రాప్ లో పడగొట్టుడు ఇట్లాంటివి ఉంటాయి. అంటే మీకు తెలుసా ఇట్లాంటివి ఉంటాయని? నాకు ఇంతవరకు తెలియదు, కానీ నేను సినిమాలలో చూసిన. అంటే నీకు సినిమానే సినిమాలలో యూజ్ చేయడం చాలా వరకు నువ్వు నిజం అనుకుంటావు. అవును, దాదాపు నిజం. మిలిటరీ రిటర్న్ నువ్వు అమ్మాయిని ఇష్టం, తుపాకీ మంచి అమ్మాయిని కోరుకుంటున్నావు సినిమాలా స్టైల్ గా కొంచెం గర్గర్గా అలాంటి అమ్మాయి అయితే నాకు కొంచెం కరెక్టే. నువ్వు మంచి అమ్మాయిని కోరుకుంటున్నావు కదా, మరి అమ్మాయి ఎట్లుండాలి? చదువుకోవాలన్నా, అమ్మాయి ఉద్యోగం చేయాలన్నా, అట్లాంటి ఆమె ఉంటాయి కదా. ఆమె నీ దగ్గర వచ్చి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా? ఆమె మంచి చదువుకున్నా మంచి భర్త కావాలనుకుంటాడు, మంచి భర్త కావాలని ఆమె అనుకుంటుంది. మీ దగ్గర లక్షణం లేనప్పుడు ఆమె నీకు ఎట్లా దొరుకుతుంది మంచిగా? నువ్వు మంచోనివేనా? ఫస్ట్ క్వశ్చన్ నువ్వు మంచోనివా కాదా? మంచోడు అంటే వాడు. నేను మంచోని, చాలా మంచోని ఎట్లా అని చెప్తే నేను వాళ్ళని నమ్ముతారా? నమ్మదు. అది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ అంటే ఇప్పుడు చిన్న వీడియోలో ప్రూవ్ చేసుకోలేము. ఏ వీడియో? నీ వీడియో ఏంది? వీడియో అనేది జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అంతే. చెప్పు అంతే. అసలు ఏంటిది? నువ్వు మంచోనివేనా? నాకైతే నేను మంచోని. అంటే మంచి అంటే లక్షణాలు ఏంటి నేను చెప్పేది? సినిమా చూడడం మంచి లక్షణం అంటే సినిమా చూడడం మంచి లక్షణం అనేది లే, అది కొంచెం మంచి లక్షణం, అది కొంచెం చెడ్డ లక్షణం. చెడ్డ లక్షణం అంటే కొంతమంది ఉంటారు. ఎలా అంటే ఉంటారు కొంతమంది, వాళ్ళు మంచి సినిమాలు కాకుండా నాలా అనుకోరు. ఇప్పుడు మీరు చెప్పినట్టే చిరంజీవి చెప్పుల కొట్టు అట్లా నేను పెట్టుకోవచ్చుగా. కాదు, నేను ఇప్పుడు కుమార్ 2 సినిమా మంచి సినిమానే, అది ఇన్స్పైర్ గా తీసుకుని నేను దొంగతనాలు చేస్తా. ఇప్పుడు అట్లుంటారు కొంతమంది. ఫేస్బుక్ లో ఒక హీరో అని ఫోటో పెట్టడం మంచి లక్షణమా చెడు లక్షణమా? అది మంచి లక్షణమే. చెడు ఎందుకు అవుతుంది? దానిలో చెడే ఉంది. ప్రొఫైల్ ఫోటోని వేరే పెట్టడం నా ఫేస్బుక్ నేను పెట్టుకున్నా కాబట్టి దానికి నో అబ్జెక్షన్. దానిలో ఏముంది ప్రాబ్లం? అది ఇండివిజువల్ చాయిస్, అది మై చాయిస్. ఓకే, అది మనం దాన్ని ఏం చేయలేము. చాయిస్ దాన్ని తప్పనుకోవచ్చు, నెక్స్ట్ అనుకోవచ్చు. ఓకే, అది అట్లా అనుకున్నా, అది వాళ్ళేద్దాం. ఓకే, ఇంకా ఏమున్నాయి? ఇంకా క్వశ్చన్లు నువ్వు కాకపోతే కొన్ని విషయాల పైన నాకు క్లారిటీ దొరుకుతలేదు. అడగండి, క్వశ్చన్ అడగండి. లవ్ విషయం, ఎందుకంటే ఈ టైంలో బాగా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ ఉండేది అదే కదా. లవ్, రైట్? అదే కదా నిజం. రైట్. నేను 9th కంప్లీట్ చేయలే, కానీ నేను పాస్ అయిపోయినా. అదేంది? కంప్లీట్ చేయలే, 9th క్లాస్ పాస్ అయినా? రైట్, పాస్ అయిపోయినా. 10th జాయిన్ కాదామని గంగరెడ్డి బాబాయ్, మాధు బాబాయ్, హరీష్ బాబాయ్, అంజిత్ దాదా ఇక అందరు చెప్పిండు. కాకపోతే నేను స్కూల్ పోలే. సో అంజిత్ దాదా అడిగిండు, మరి నువ్వు హాస్టల్ పోతావా 9th లో అన్నావు కదా పోతా అని. అదే చెప్తున్నా. 9th లో హాస్టల్ పోతాను, మరి పోతావా హాస్టల్ అని అన్నాక పోతా అని అన్నా. తీసుకోపోయి హాస్టల్ వేసిండ్రు, మంచిగా ఉన్నాం. నాకు అప్పటి వరకు అందరినీ ఫ్రెండ్స్గా చూసినాం, అప్పటి వరకే తెలుసు జడ్చాల ఫ్రెండ్స్ అయినా. అక్కడ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతోటి బయటకు వెళ్ళడం, క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు, పార్కులో. 10th క్లాస్లో మొన్ననే బయటకు పోవడం, సినిమాకు అటు ఇటు అట్లా పోవడంతో కొంచెం లవ్ అంటిది ఇట్లా ఇలా అని తెలిసింది. లవ్ అంటే ఓ అట్రాక్షన్, ఓ ఫీలింగ్ అని తెలిసింది. ఏ తర్వాత ఓ అమ్మాయిని చూసుకున్నా, మాటలు కలిసినాయి, పేర్లు కలిసినాయి, పరిచయం పెంచుకున్నాం. స్కూల్ నుంచి దేనికి వచ్చిన, హాస్టల్ నుంచి. ఎందుకురా? మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. నేను స్కూల్కి ఎందుకు వదిలే అంటే, ఇప్పుడు గైడ్లు ఉంటాయి కానీ బుక్లో రాయాలి. నాకు నచ్చది రాసడం. నచ్చదు రైట్, కానీ ఇక్కడ మంచి స్టోరీ నడుతుంది అక్కడ స్కూల్లో. స్టోరీ నడుతుంది, కాకపోతే నాది లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్. అమ్మాయితోటి లవ్ చేస్తే మంచిగా ఉంటుంది. అట్లా సినిమాకి పోవాలి, పార్క్ పోవాలి, ఐస్ క్రీమ్ తినాలి, బేకరీలకు పోవాలి, ఎగ్ పఫ్ తినాలి,
ఐస్ క్రీమ్ పార్లర్లకు పోయి ఆ, ఒకరు ఐస్ క్రీమ్ ఒకరు తినాలి, ఉమ్, అలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నా అంతే. అంతే. నాకు ఇంకొద్దిగా అప్పటి వరకు లవ్ లేదు, అడ్వాన్స్ ఇంకొద్దిగా. అలాంటిది ఏం లేదు, అక్కడికి స్టాప్ అయిపోయినా. అంటే లవ్ అంటే ఏంటిది తెలుగులో? ప్రేమనా? దాని అర్థం ఏంటి లవ్ అంటే? ఇంగ్లీష్లో లవ్ అంటే తెలుగులో ఏంటిది? తల్లిదండ్రులు మన మీద ఏం పెట్టేది అదురో ప్రేమ. నువ్వు అదే అట్లా love. చెప్పు, నువ్వు అంత పెద్ద అదు జస్ట్ లవ్ అంటే ఏంటిది? తల్లిదండ్రులు అంత కాదు, జస్ట్ చెప్పినగా ప్రేమ లవ్ అంటే అంటే ఒక అట్రాక్షన్, అట్రాక్షన్. లవ్ అంటే ఒక అట్రాక్షన్, ఫీలింగ్, ఓకే, ఒక ఫీలింగ్, ఒక బాధ్యత. ఒక బాధ్యత. ఎట్లా తెలిసింది ఇవన్నీ? తెలుస్తూ ఉంటాయి అట్లనే. అంటే లవ్ అంటే అట్రాక్షన్. ఇప్పుడు మన అమ్మ నాన్న తమ్ముడు చెల్లి వీళ్ళందరూ ఉంటుంది, వీళ్ళ మీద లవ్ ఉంటుంది, ఇవన్నీ అట్రాక్షన్. వాళ్ళ మీద లవ్ వేరు, అట్రాక్షన్ మీద వచ్చే లవ్ వేరు. అట్రాక్షన్ మీద వచ్చే లవ్ వేరు. అంటే ఓకే, భార్య భర్తలు తీసుకుంటే వాళ్ళు ఉండరు మధ్య లవ్ అట్రాక్షన్ అన్నట్టు. అలా అది అంతే. అట్రాక్షన్, జస్ట్ అట్రాక్షన్ తోనే పెళ్లి చేసుకుంటారు. అట్రాక్షన్ అట్రాక్షన్ తోటే పెళ్లి చేసుకుంటారు, తర్వాత బాధ్యత తెలుస్తుంది. బాధ్యతతోనే లవ్ అవుతుంది, లవ్ అయిపోతుంది. ప్రేమ పెరుగుద్ది. అంటే అట్రాక్షన్ అంటే ఏంటి తెలుగు? అట్రాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లవ్ అండ్ బాధ్యత. అంతే. నో డౌట్. ఫ్రెండ్స్ మధ్య ఉండేది ఏంటిది? అట్రాక్షన్ లవ్? ఫ్రెండ్స్ మధ్య ఉండేది అట్రాక్షన్ కాదు, లవ్ కాదు. ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అట్లా వాళ్ళ మధ్యలో లవ్ సంబంధించింది ఏముండదు. లవ్ సంబంధించి అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు మధ్య నిజమైన ఫ్రెండ్స్ అయితే ఇలాంటివి ఏమి ఉండవు, లేదా బయటికి ఫ్రెండ్స్ గా కనబడితే పక్కా వాళ్ళ దానిలో ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ అట్లనే ఉంటాయి. అమ్మాయి ఒక అబ్బాయి మధ్యన అది ఏదైనా సరే ప్రేమ ఉంటే అది అట్రాక్షన్ అంటావు. పక్కా అంతే, నిజం అది. ప్రేమ ఉంటే అట్రాక్షన్. అంటే అట్రాక్షన్, ఎంత ఏజ్ వరకైనా, పక్కా 30 సంవత్సరాలైనా 35 సంవత్సరాలు ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఉండేది అట్రాక్షన్. అట్రాక్షన్ 40 సంవత్సరాలైనా అంతే, అట్రాక్షన్, ముసలోళ్ళైనా అట్రాక్షన్. రైట్, దట్స్ రైట్ ఆన్సర్. ఆఖరికి చనిపోతూ ఉన్నా, చనిపోయే మూమెంట్ లో కూడా వాళ్ళకు అమ్మాయి ఉండేది అట్రాక్షన్ మాత్రమే. అట్రాక్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు అట్లా ఓకే, అట్రాక్షన్ అనే ఒక్కతను ఒక లవ్ చేస్తే అట్రాక్షన్, అట్రాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు అట్రాక్షన్ అనేది ఒక్కరి మీద కలగపోవచ్చు కదా, మల్టిపుల్ పర్సన్స్ మీద కలగచ్చు. అట్లా అంటే ఒక అమ్మాయిని చూసి అట్రాక్షన్ కలుగుతుంది, ఇంకో అమ్మాయిని చూసి అట్రాక్షన్ కలుగుతుంది. అంటే ఒక్కరు అందమైన అమ్మాయిలు ఎవరిని చూసినా అట్లా కలుగుతుంది. అందమైన, అందుకే నేను చెప్పిన లవ్ అంటే ఫీలింగ్. ఓకే, ఫీలింగ్ రైట్. అట్లా అంటే ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ ఎంతో మంది కలుగుతుంది. అట్లా ప్రతి ఒక్కరితో ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారు? ఒక్కరితోనే ఎందుకు ఉంటున్నారు? ఎక్కువతో ఎందుకు లైఫ్ అంతా స్పెండ్ చేస్తారు? ఇప్పుడు చూసిన అమ్మాయితో అలా అట్రాక్షన్ లవ్ ఇట్లా చేసిన ముగ్గురు పెళ్లి లవ్ ఎలా అవుతుంది? కాదు కదా. అది చెప్పు, డిఫరెన్స్ ఏంటిది? అట్రాక్షన్ కి లవ్ కి డిఫరెన్స్ సంథింగ్ ఉంది కదా. ఆన్సర్ లేదా? డౌట్ వస్తుందా? లేదు, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. అట్రాక్షన్ ఉంటే లవ్ అయిపోద్దా? ఇప్పుడు సపోజ్